హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజైతే మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చిన ఫ్రెండ్స్. యాటిట్యూడ్ బ్యాడ్ బాయ్ వీడియో ఎడిటింగ్ చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సినిమాటిక్ స్టైల్లో అయితే ఉంటుంది. ఒక్కసారి నేను క్రియేట్ చేసిన వీడియో మీరు 5 సెకండ్స్ డెమో చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ పైన డెమో చూస్తున్నారుగా, అదే విధంగా మీ ఫోటో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ నేను ఈ వీడియోలో యూజ్ చేసిన మెటీరియల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో లేకపోయినా నేను కైన్మాస్టర్ ప్రో వర్షన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే మీకు క్లారిటీగా ఎలా ఎడిట్ చేసుకోవాలో అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి 16:9 రేష్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్. టైగర్ వీడియో డౌన్లోడింగ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చేసుకున్నాక ఇప్పుడు ఏం చేశారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది మీ ఇమేజ్ అనేది తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా యష్ గారి ఫోటో అయితే తీసుకుంటున్నా. పిఎన్జీ ఫార్మాట్లో అయితే తీసుకోవాలి ఇమేజ్. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ లింక్ వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్లీ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇలా అయితే జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా జూమ్ చేసుకొని ఇక్కడైతే సెట్ చేసుకోండి. మనకి ఇక్కడ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సెట్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఇన్ యానిమేషన్ కనపడుతుందిగా, దీంట్లోకి వెళ్ళినాక ఒక యానిమేషన్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది మనకు. ఇక్కడ మీరు రబ్బర్ స్టాంప్ అండ్ యానిమేషన్ చూస్తున్నాక ఈ యానిమేషన్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకి ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. యానిమేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మంచి ఇలా ఫోటో అనేది ఇలా పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేశారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది నేను బుల్లెట్ బైక్ పిఎన్జీ అనేది ఇస్తాను. డౌన్లోడింగ్ చేసుకోండి. దీన్ని ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని మంచిగా ఇలా అయితే జూమ్ తక్కువ చేసుకొని ఇక్కడైతే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్కి ఇలా సైడ్కి అయితే సెట్ చేసుకోండి. మనకు లుకింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇలా సైడ్కి సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక మనకి ఇక్కడ కీ ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చాక కొంచెం ఫ్రంట్కి రండి ఫ్రెండ్స్. ఒక 0.0 సెకండ్స్కి ఫ్రంట్కి రండి. ఫ్రంట్కి వచ్చాక ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక ఇలా బుల్లెట్ బైక్ ఉంది ఫ్రెండ్స్, ఇదైతే కనిపించకుండా ఇలా అయితే సైడ్కి అయితే తీసుకువెళ్ళండి. కనిపించకుండా అలా అయితే సైడ్కి తీసుకువెళ్ళాక మళ్ళీ మీరు ఏం చేస్తారంటే లాస్ట్కి వచ్చేయండి ఫ్రెండ్స్. 30 సెకండ్స్కి వచ్చేయండి. వచ్చేసాక మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ కనపడుతుందిగా, ఇదైతే ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక కొంచెం ఫ్రంట్కి అయితే జరపండి. కొంచెం మనకు స్లో మోషన్లో వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం ఫ్రంట్కి అయితే జరిపినాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మనకు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు యానిమేషన్ అనేది ఎలా వస్తుందో చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్లో మోషన్ అనేది ఇలా బైక్ అనేది పోతూ ఉంటుంది లాస్ట్ వరకు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మన ఇమేజ్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, మన ఇమేజ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చాక ఇక్కడ మనకు కీ ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక లాస్ట్కి వచ్చేయండి ఫ్రెండ్స్. 30 సెకండ్స్కి వచ్చేయండి. 30 సెకండ్స్కి వచ్చేసాక దీన్ని కూడా ఇక్కడ ప్లస్ ఐకాన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చాక మన ఫోటోని కూడా కొంచెం ఇలా ఫ్రంట్కి అయితే జరపండి. మన ఫోటో కూడా స్లో మోషన్లో వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఇలా జరిపినాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు స్లో మోషన్లో మనకి ఇమేజెస్ అనేవి ఇలా అయితే కదులుతూ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది నేను త్రిశూలం పిఎన్జీ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. డౌన్లోడింగ్ చేసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇలా అయితే జూమ్ తక్కువ చేసుకోండి. తక్కువ చేసుకున్నాక ఇక్కడ సైడ్కి అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సైడ్కి అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చాక మీరు మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చాక మనకి ఇక్కడ ఇన్ యానిమేషన్ కనపడుతుంది ఫ్రెండ్స్. దీనిలోకి వెళ్ళినాక మనం ఒక యానిమేషన్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూపిస్తా. ఇక్కడ మనకి ఎంటర్ సైడ్ అప్ అనే యానిమేషన్ కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక 0.5 సెకండ్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. 0.5 సెకండ్స్ పెట్టాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు ఆ బైక్ అనేది ఇలా వస్తుంది. ఇలా అయితే మన ఫోటో అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది నేను ఒక బ్యాడ్ బాయ్ టెక్స్ట్ పిఎన్జీ ఇస్తా. డౌన్లోడింగ్ చేసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇలా అయితే జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా జూమ్ చేశాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి. దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ అయితే చేయండి.
కొంచెం అయితే జూమ్ చేసుకోండి, మంచిగా అడ్జస్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఆ ఆకాశంలో ఇలా మంచిగా చేసుకున్నాక మనకి ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఇక ఫ్లిక్కర్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ ఫ్లిక్కర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే పెట్టేసేయండి. పెట్టేసాక టిక్ మార్క్ పని ఇచ్చేయండి. ఇప్పుడు మనకు అదంతా ఇలా అయితే తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఈ టెక్స్ట్ పైన ట్యాప్ ఇవ్వండి, బ్యాడ్ బై టెక్స్ట్ పైన ట్యాప్ ఇచ్చాక మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చాక టిక్ మార్క్ పని ఇచ్చేయండి. ఇప్పుడు మనకి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుందిగా. ఇలా బ్యాడ్ బాయ్ అనేది ఫ్లిక్కర్ మొత్తం ఓవరాల్ యానిమేషన్ అలా అయితే అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది నేను ఫైర్ పార్టికల్స్ అనేది ఒక టెంప్లెట్ అనేది ఇస్తా, డౌన్లోడింగ్ చేసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ పెట్టేసేయండి. పెట్టేశాక మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకి ఇలా ఫైర్ పార్టికల్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, ఓవర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓవర్లోకి వెళ్తే మీరు ఒకటి డౌన్లోడింగ్ చేసుకోవాలి ఉంటుంది. ఇక్కడ మీరు మిస్టరీ ఫాగ్ అని చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదైతే డౌన్లోడింగ్ చేసుకోండి. ఇందులోకి వెళ్ళండి, వెళ్ళినాక 4th వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ అని ఇచ్చేయండి. ఈ మిస్టరీ ఫాగ్ని వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక ఇలా కిందికి అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్, కిందికి సెట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మనకు లుకింగ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా మిస్టరీ ఫాగ్ అనేది చూడండి ఫ్రెండ్స్. బ్యాడ్ బాయ్ అనేది టెక్స్ట్ అనేది ఫాగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేశారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక ఆడియోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. అండ్ ఆడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీకు నచ్చిన ఆడియో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే సౌండ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మనకి, ఇలా బ్యాడ్ బాయ్ అని వస్తుంది. మన రబ్బర్ స్టాంప్ పైన యానిమేషన్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి మీకు నచ్చిన క్వాలిటీలోనైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇలాంటి వీడియో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నాను ఫ్రెండ్స్.